భూపేష్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ను సోఫాపై విసిరేస్తాడు. అమ్మా అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. ముందు నీ గదిని సర్దుకో, అంతా గందరగోళంగా ఉంది. గందరగోళమా? వారం క్రితమే సర్దాను, ఇంత త్వరగా ఎలా పాడైంది? భూపేష్ తన గదిని చూసినప్పుడు అర్థమైంది. ఇది నిజంగానే చిందరవందరగా ఉంది. వస్తువులు చెడిపోతే వాటంతట అవే ఎందుకు సర్దుకోలేవు? దీనికి నీకు కొంచెం థెర్మోడైనమిక్స్ అర్థం కావాలి. గది మురికి అవడానికి థర్మోడైనమిక్స్ కు ఏమిటి సంబంధం? థెర్మోడైనమిక్స్ సెకండ్ లా ఎలాంటి భేదాభావం లేకుండా ప్రతి చోట వర్తిస్తుంది, నీ గది పైన కూడా. ఈ నియమం ప్రకారం కాలంతో పాటు ప్రతి విషయం ఆర్డర్ నుంచి డిజార్డర్ వైపు వెళ్తుంది. అంటే ఎంట్రోపీ ఎప్పుడూ పెరుగుతుంది. అయితే నా గది ఎంట్రోపీ కారణంగా గందరగోళంగా అయిందా? ఎలా? పద, నీ గదిని 4 సమాన భాగాలుగా విభజిద్దాం. ఇప్పుడు అనుకుందాం, నీ 2 చెప్పులను గదిలోని ఈ భాగంలో ఉంచాలి. కానీ నీవు చెప్పులను గదిలో ఎక్కడైనా విసిరేస్తావు. ఏహే, ఇలా నిజాలు చెప్పకూడదు. చెప్పులు యాదృచ్ఛికంగా విసిరివేయబడినందువల్ల అవి ఈ 4 భాగాల్లో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అంటే ఈ 10 నమూనాల్లో ఏదైనా ఒకటి ఏర్పడవచ్చు. ప్రతి నమూనా ఏర్పడే అవకాశం సమానంగా ఉంటుంది. గమనిస్తే 2 చెప్పులు గదిలోని ఈ భాగంలోకి వచ్చే సంభావ్యత 10లో 3 ఉంటుంది. ఇక్కడ గమనిస్తే గదిలో చెప్పులు సరిగా ఉండే అవకాశం తక్కువగా ఉండగా చెల్లాచెదురుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చెప్పుల సంఖ్యను మరియు గది పరిమాణాన్ని పెంచితే అన్ని చెప్పులు గదిలో ఒకవైపు పడే సంభావ్యత ఇంకా తగ్గిపోతుంది. సమానంగా వ్యాపించే అవకాశం దానికంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పులను వాయు అణువులు లేదా ఎనర్జీ ప్యాకెట్లలా ఊహించవచ్చు. యాదృచ్ఛికత పెరగడానికి మొత్తం స్థలాన్ని ఆక్రమిస్తాయి. వాయువు లేదా వేడి ఒక వైపున ఎక్కువగా మరో వైపున తక్కువగా ఉండడం అసాధ్యం కాదు. కానీ దాని సంభావ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల మనం సాధారణంగా అలా జరగడం చూడలేము. అంటే నీ గది తనకు తానే సర్దుకోవడం అసాధ్యం కాదు, కానీ జరిగే అవకాశం మాత్రం చాలా తక్కువ. ఇంకా గది శుభ్రం చేయలేదా? అమ్మా, గది మురికిగా లేదు, కానీ దాని ఎంట్రోపీ ఎక్కువగా ఉంది. అయితే కొంచెం పని చేసి ఎంట్రోపీని తగ్గించు. మీకేమనిపిస్తుంది? పని చేయడం వల్ల సిస్టమ్ యొక్క ఎంట్రోపీ తగ్గుతుందా?